ఓకే. లాస్ట్ క్లాస్‌లో క్యూస్‌ని డిస్కస్ చేసుకున్నాము. క్యూస్‌లో ఇన్‌బిల్ట్ మెథడ్స్ వచ్చేసరికి ఇన్సర్ట్, డిలీట్, సైజ్, పుష్ బ్యాక్, పుష్ ఫ్రంట్, పాప్ బ్యాక్, పాప్ ఫ్రంట్. ఓకే. సో ఇవన్నిటిని మనం క్యూస్‌లో అప్లికబుల్ చేసుకోవచ్చు. అట్ ది సేమ్ టైమ్ మనం మినిమం వాల్యూ క్యాలిక్యులేట్ చేయొచ్చు, మాక్సిమం వాల్యూ క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో అండ్ దెన్ ఎరే ఆర్డరింగ్ మెథడ్స్, ఎరే డిడక్షన్ మెథడ్స్, ఎరే లొకేటింగ్ మెథడ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మనం క్యూస్‌లో అప్లికబుల్ చేసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ స్ట్రక్చర్స్ అండ్ యూనియన్స్. స్ట్రక్చర్ అంటే ఏంటి, అసలు యూనియన్ అంటే ఏంటి, స్ట్రక్చర్కి యూనియన్కి మెయిన్ డిఫరెన్స్ ఏంటి? ఓకే. సో స్ట్రక్చర్ అనేది డిఫరెంట్ డేటా టైప్స్ని కలెక్ట్ చేసుకుంటుంది. ఓకే. ఈచ్ అండ్ ఎవ్రీ డేటా టైప్కి ఓన్ మెమరీ ఉంటుందన్నమాట. ఓకే. బట్ యూనియన్ అలా కాదు. యూనియన్ అనేది ఏం చేస్తుందంటే ఈచ్ అండ్ ఎవ్రీ డేటా టైప్కి సేమ్ మెమరీని షేర్ చేసుకుంటుంది. సో అంటే దాన్ని ఎర్రే అనేది ఏంటంటే, ఎర్రే అనేది కలెక్షన్ ఆఫ్ డేటా టైప్సే, కానీ సేమ్ డేటా టైప్. కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ కానీ సేమ్ డేటా టైప్. బట్ స్ట్రక్చర్ అలా కాదు. స్ట్రక్చర్ అనేది కలెక్షన్ ఆఫ్ డిఫరెంట్ డేటా టైప్స్. మీరు సో స్ట్రక్చర్లో మీరు స్ట్రింగ్ని కలెక్ట్ చేసుకోవచ్చు, ఇంటిజర్ డేటా టైప్ని కలెక్ట్ చేసుకోవచ్చు, నేమ్ డేటా అంటే ఐడీస్ని రిలేటెడ్ అంటే బైట్ డేటా టైప్ని కలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే. ఇవన్నీ గ్రూప్ చేసుకోవచ్చు స్ట్రక్చర్. ఓకే. కానీ ఈ మెమరీ మాత్రం ఈ డిఫరెంట్ మెమరీస్ అనేవి ఉంటూ ఉంటాయి అనమాట. సో ఈచ్ అండ్ ఎవ్రీ డేటా టైప్కి దేర్ ఓన్ మెమరీ ఉంటుంది. అది స్ట్రక్చర్లో ఉంటుంది, కానీ యూనియన్లో అలా కాదు. ఓకేనా. సో ఇమాజిన్ ఇక్కడ ఎందుకు స్ట్రక్చర్ అనేది మనం తీసుకుంటున్నామంటే, ఇప్పుడు ఒక ఎంప్లాయీ అన్నాడు, ఎంప్లాయీలో ఐడి, నేము. ఓకే. సో ఒక్క నిమిషం రమ్య. నో, యూనియన్ అంటే సేమ్ డేటా టైప్ కాదు. ఒక్క నిమిషం, ఇదేమైంది. ఓకే. యూనియన్ అంటే మనకి సేమ్ డేటా టైప్ కాదు, డిఫరెంట్ డేటా టైప్సే, కానీ మెమరీ అనేది డిఫరెంట్, సేమ్ మెమరీని స్టోర్ చేసుకుంటుంది అనమాట. అదే స్ట్రక్చర్ అయితే డిఫరెంట్ డేటా టైప్స్, కానీ ఈచ్ డేటా టైప్కి ఓన్ మెమరీ ఉంటుంది. అంటే ఇప్పుడు ఎలాగా, ఇప్పుడు దేనికి కన్సిడర్ చేసుకుంటున్నాం అంటే మనం స్ట్రక్చర్స్ అనేవి, సపోజ్ ఒక ఎంప్లాయీ ఇన్ఫర్మేషన్ ఉంది. ఆ ఎంప్లాయీకి సంబంధించి ఒక కంపెనీకి సంబంధించి ఎంప్లాయీస్ డిఫరెంట్ మెంబర్స్ ఆఫ్ ఎంప్లాయీస్ ఉంటారు. సో అందులో వాళ్ళ నేమ్కి సంబంధించి ఒక డేటా టైప్ తీసుకుంటారు. ఓకే. సో నేమ్కి సంబంధించి ఒక డేటా టైపు, శాలరీకి సంబంధించి ఒక డేటా టైపు, వాళ్ళ ఎంప్లాయీ ఐడికి సంబంధించి ఒక డేటా టైపు. ఓకే. ఇప్పుడు నేను స్ట్రక్చర్ తీసుకోలేదు అనుకోండి, స్ట్రక్చర్ తీసుకోకపోతే అందరికీ ఒక్కొక్కటి డిఫరెంట్ కోడ్స్ రాయాలి. ఓకే. సో ఇలా డిఫరెంట్ కోడ్స్ రాసినప్పుడు ఇలా డిఫరెంట్ డేటా టైప్స్ని మనం ఒకే దాంట్లో మేనేజ్ చేయడం అంటే కష్టం అనమాట. సో డిఫికల్ట్ టు మేనేజ్ టుగెదర్ ఇన్ సిస్టమ్ వెరిలాగ్. అంటే ఇప్పుడు ఈ ప్రాబ్లమ్కి సొల్యూషన్ ఏమిస్తుంది, సిస్టమ్ వెరిలాగ్ గివ్స్ ద స్ట్రక్చర్. ఓకే. స్ట్రక్చర్ ఇన్ ద గ్రూప్స్ రిలేటెడ్ టు డేటా టుగెదర్. అంటే ఇదేం చేస్తుంది, కలెక్షన్ ఆఫ్ డిఫరెంట్ డేటా టైప్స్ అండర్ వన్ నేమ్. ఒక నేమ్లో డిఫరెంట్ డేటా టైప్స్ని కలెక్ట్ చేసుకుంటుంది. ఓకేనా. సో ఇక్కడ ఏం చేస్తుంది చూడండి, సింటెక్స్ స్ట్రక్ట్ స్ట్రింగ్ నేమ్కి సంబంధించింది, ఇంట్ శాలరీకి సంబంధించింది, ఇంట్ ఐడి. ఓకే. ఈ ఎంప్లాయీ అంటే ఇవన్నీ మనం రాసే బదులు జస్ట్ వీళ్ళు ఒక హ్యాండిల్, ఈ టైప్ డెఫ్ అనేది ఎందుకు తీసుకుంటున్నాం మనం, ఈ టైప్ డెఫ్ స్ట్రక్ట్ అనేది ఎందుకు కన్సిడర్ చేసుకుంటున్నామంటే, ఇక్కడ స్ట్రింగ్ నేమ్ సంబంధించి, ఐడికి సంబంధించి, ఇంటికి సంబంధించి ఇవన్నీ రాయాలంటే మనకు కష్టం. అదే ఈ ఎంప్లాయీ అనే హ్యాండిల్కి, ఓకే, ఈ ఎంప్లాయీ అనే హ్యాండిల్కి E1 అని చెప్పేసి కానీ, లేదంటే ఈఎంపీ అని కానీ మనం ఏదో కన్సిడర్ చేసుకున్నాం అనుకో, ఇది ఒకటే తీసుకుంటే సరిపోతుంది. అంటే
ఈఎంపీ డాట్ నేమ్ అని కాల్ చేస్తే మన నేమ్ అంటే వాళ్ళ నేమ్ ఏంటి అనేది ప్రింట్ అయిపోతుంది. అలాగే ఈఎంపీ డాట్ ఐడి అని కాల్ చేస్తే వాళ్ళ ఐడి ఎంతో ప్రింట్ అవుతుంది. అలాగే ఈఎంపీ డాట్ శాలరీ అని కాల్ చేస్తే వాళ్ళ శాలరీ ఎంత అనేది నాకు అవుట్పుట్లో ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. ఓకేనా? సో ఇది మెయిన్ యొక్క స్ట్రక్చర్ యొక్క మెయిన్ యూసేజ్. ఓకే. సో ఏంటంటే మనం ఈ డిఫరెంట్ డేటా టైప్స్ని మేనేజ్ చేయడం కష్టం కాబట్టి సిస్టమ్ వెరిలాగ్ అనేది స్ట్రక్చర్ అనే దాన్ని ఇచ్చిందనమాట. ఈ స్ట్రక్చర్ అనేది ఏం చేస్తుందంటే ఈ స్ట్రక్చర్ గ్రూప్స్ ద రిలేటెడ్ డేటా టుగెదర్. ఓకే. ఏదైతే మనకి డిఫరెంట్ డేటా టైప్స్ ఉన్నాయో వాటన్నింటిని గ్రూప్ చేసేస్తుంది అనమాట. సో దాని గురించి స్ట్రక్చర్ అనేది కన్సిడర్ చేస్తున్నాం. ఓకే. బేసిక్ కోడ్ చూడండి ఇక్కడ ఏం జరుగుతుంది. మాడ్యూల్ నేమ్. ఓకే. ఇది టీబీ నేమ్ కాబట్టి సో మాడ్యూల్ నేమ్. ఓకే. టీబీ అని కూడా కన్సిడర్ చేసుకోవచ్చు. స్ట్రక్ట్ ఓన్లీ స్ట్రక్ట్ తీసుకున్నాను. స్ట్రక్ట్ స్ట్రింగ్ నేమ్. ఓకే. అండ్ దెన్ శాలరీ ఐడి. సో ఇక్కడ ఏం తీసుకున్నాం, హ్యాండిల్ వచ్చేసరికి ఎంప్లాయీ. ఓకే. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, ఇక్కడ మీరు కావాలంటే స్ట్రక్ట్ అని చెప్పేసి ఇలా టైప్ డెఫ్ అని కూడా కన్సిడర్ చేసుకోవచ్చు. టైప్ డెఫ్ స్ట్రక్ట్ కన్సిడర్ చేసుకొని ఇక్కడ ఎంప్లాయీ అనేది ఏదైతే ఉందో ఈ ఎంప్లాయీ అనే దానికి మళ్ళీ మీరు ఏం చేసుకోవాలి, హ్యాండిల్ కన్సిడర్ చేసుకోవాలి. ఓకే. అంటే ఇలా ఎంప్లాయీ అంతా రాసే బదులు సో టైప్ డెఫ్ అనేది కన్సిడర్ చేసుకుంటే ఇప్పుడు మీరు సింపుల్ ఎంప్లాయీ అనేది తీసుకుంటారు, ఈఎంపీ అనేది తీసుకుంటారు. అప్పుడు ఈఎంపీ డాట్ నేమ్ ఈక్వల్ టు నేమ్ ఏదో ఒక పేరు భాను, రమ్య లేదంటే సమ్ అదర్ నేమ్ వెంకటేశ్వర ఏదో ఒక నేమ్ పెట్టుకోవచ్చు. అలానే ఎంప్లాయీ డాట్ శాలరీ వచ్చేసరికి ఒక 50 lakhs అంటే ఎంప్లాయీ ఐడి వచ్చేసరికి 1010. ఓకే. ఇలా ఎంప్లాయీ ఐడి ఇచ్చాను. అండ్ దెన్ డాలర్ డిస్ప్లే నేమ్ ఈక్వల్ టు %s అంటే నేమ్ ప్రింట్ అవుతుంది. నేమ్ ఎంప్లాయీ డాట్ నేమ్ అండ్ డాలర్ డిస్ప్లే పర్సెంటేజ్ ఎంప్లాయీ డాట్ శాలరీ ప్రింట్ అవుతుంది. చూసారా, నేమ్ ప్రింట్ చేయాలంటే %s తీసుకున్నా అండ్ దెన్ వాల్యూ ప్రింట్ చేయాలంటే %d తీసుకున్నాను అండ్ దెన్ ఐడిని ప్రింట్ చేయాలి ఎంప్లాయీ డాట్ ఐడి. ఓకే. వాల్యూస్ ఏవైతే ఇచ్చామో అవి ప్రింట్ అవుతాయి అన్నమాట. ఓకే. దెన్ సో వితౌట్ టైప్ డెఫ్ యూజ్ చేస్తే మనకి ఏమవుతుంది, లాంగ్ సింటాక్స్ ఉంటుంది. అంటే టైప్ డెఫ్ యూజ్ చేయడం వల్ల ఏంటి అంటే రీయూజబుల్ డేటా టైప్స్ ఉంటాయి. సో అందుకని టైప్ డెఫ్ స్ట్రక్చర్ అని తీసుకుంటున్నాను. అంటే స్ట్రక్చర్ని విత్ టైప్ డెఫ్తో కన్సిడర్ చేసుకుంటున్నాను. ఓకేనా? సో టైప్ డెఫ్ స్ట్రక్ట్ డేటా మెంబర్స్. ఎన్ని డేటా మెంబర్స్ కావాలంటే డేటా టైప్ మెంబర్స్ మనం ఇక్కడ డేటా టైప్ మెంబర్స్ అన్ని తీసుకోవచ్చు. అండ్ దెన్ డేటా టైప్ నేమ్ హ్యాండిల్ అంటే హ్యాండిల్ అనేది ఇక్కడ మనం కన్సిడర్ చేసుకుంటాం. ఓకేనా? సో అది విత్ టైప్ డెఫ్ లో. ఎందుకు టైప్ డెఫ్ యొక్క యూసేజ్ అంటే స్ట్రక్చర్ లో మనం లాంగ్ డేటా టైప్ ని మనం రాయాలి అంటే కొంచెం ఇబ్బంది కాబట్టి సో రీయూజబుల్ డేటా టైప్స్ మనం కన్సిడర్ చేసుకుంటాం. అది ఎవరు క్రియేట్ చేస్తారంటే టైప్ డెఫ్ క్రియేట్ చేస్తుంది. ఓకే. దెన్ ఇక్కడ చూడండి. స్టోరేజ్ అవ్వలేదా? ఇది సేవ్ అవ్వలేదు, రికార్డ్ అవ్వలేదు. ఓకే ఫైన్, నో ప్రాబ్లం. సో ఇక్కడ చూడండి స్ట్రక్చర్కి యూనియన్కి డిఫరెన్స్. ఇక్కడ స్ట్రక్చర్లో డిఫరెంట్ వాల్యూస్ని స్టోర్ చేసుకుంటుంది కదా. ఇక్కడ చూడండి నేను ఏం చేశాను, స్ట్రక్చర్ కాపీ చేసుకోవచ్చు. ఈ ప్రోగ్రామ్స్ అన్నిటిని ఇండివిజువల్గా మనం ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. స్ట్రక్చర్ మాడ్యూల్ ప్యాక్డ్ స్ట్రక్చర్ అని చెప్పేసి తీసుకున్నాడు. ఓకే. సో టైప్ డెఫ్ స్ట్రక్ట్ అంటే ఫస్ట్ లాస్ట్ కోడ్ ఎగ్జిక్యూషన్లో ఉందా? ఓకే, అన్ని కమెంట్లోనే ఉన్నాయి. ఓకే. సో దెన్ ఫస్ట్ మీరు ఈ కోడ్ని కాపీ చేసుకున్న కోడ్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. అంటే యూనియన్కి సంబంధించిన దాన్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. సో ఇక్కడ ఏమవుతుంది, మాడ్యూల్ యూనియన్ ఎగ్జాంపుల్ ప్యాక్డ్ తీసుకున్నారు కదా.
సో జస్ట్ మీరు ఇదే బిట్‌ని 31 డౌన్ టు 0 ఉంది కదా! సో 31 డౌన్ టు 0 ఉన్న దాన్ని కామెంట్ చేసి ఓకే. ఆహ్, జస్ట్ ఓన్లీ సింగిల్ బిట్ మాత్రమే కన్సిడర్ చేసుకోండి. ఎందుకు ప్యాక్డ్ మనం సేమ్ డేటా టైప్ సైజ్ తీసుకోవాలి అనే దానికి ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఓకే. యూనియన్ అనేది ఏంటి డిఫరెంట్ మెమరీని స్టోర్ చేసుకుంటుంది కదా! అదే స్ట్రక్చర్ అనేది ఏం చేస్తుంది సారీ స్ట్రక్చర్ అనేది డిఫరెంట్ మెమరీస్ ఉంటాయి ప్రతి డేటా టైప్‌కి. ఓకే. యూనియన్ అనేది సేమ్ మెమరీని షేర్ చేసుకుంటుంది. ఓకే. ఇక్కడ చూడండి ఇనీషియల్ బిగిన్ డేటా డాట్ ఐ ఈక్వల్ టు 10 ఆఫ్టర్ అసైనింగ్ ఐ వాల్యూ పర్సెంటేజ్ 0 టు డేటా డాట్ ఐ అండ్ దెన్ డేటా డాట్ బి. డేటా డాట్ బి ఏమీ లేదు. ఓకే. కానీ రెండిట్లోని సేమ్ డేటా స్టోర్ అయిపోతుంది. ఓకే. 10, 10 మాత్రమే ప్రింట్ అయిపోతుంది. ఓకే. ఇక్కడ డేటా డాట్ బి ఈక్వల్ టు 32 టిక్ హెక్సాడెసిమల్ వాల్యూ తీసుకున్నాను. ఓకే. ఇది ఆఫ్టర్ అసైనింగ్ బి అసైన్ చేసిన తర్వాత ఐ వాల్యూ కూడా సేమ్ స్టోర్ అయిపోతుందన్నమాట. ఓకేనా? సో ఇక్కడ చూడండి. కానీ ఇక్కడ నేను ఏం చేశా బిట్ అనేది సింగిల్ బిట్ తీసుకున్నాను. దాన్ని 1 బిట్టే తీసుకొని ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. సో ఇక్కడ చూసారా ఐ మెంబర్ అనేది చెప్పింది. ప్యాక్డ్ యూనియన్ మెంబర్ మస్ట్ హ్యావ్ సేమ్ సైజ్. ఓకే. ప్యాక్డ్ యూనియన్ మెంబర్‌లో సేమ్ సైజ్ ఉండాలి. మెంబర్ ఐ తీసుకున్నారు. ఐ యొక్క సైజ్ ఎంత 32 బిట్. కానీ నెక్స్ట్ మెంబర్ బిట్ తీసుకున్నారు. దాని సైజ్ ఎంత 1 బిట్. ఓకే. అలాంటివి అలౌ చేయదు. అర్థమైందా? ఓకే. సో అందుకని మీరు ఏది ఇంటిజర్ అనేది 32 బిట్ ఈ బిట్ తీసుకున్నా, బైట్ తీసుకున్నా అది కూడా మీరు 32 బిట్ మాత్రమే ఎగ్జిక్యూట్ చేసుకొని చూపించాలి. ఓకే. ఐ అనేది వేరియబులే, బి అనేది కూడా వేరియబులే కదా! ఓకేనా? హ్మ్. హ్మ్. ఓకే. ఇక్కడ చూసారా? నేను డేటా డాట్ ఐ ఈక్వల్ టు 10 అసైన్ చేశా. ఐ వాల్యూ 10 స్టోర్ అయింది. ఓకేనా? సో, కానీ బి వాల్యూ ఏమి అసైన్ చేయలేదు. 0 అనేది ప్లేస్ అయిపోయింది. కానీ ఇక్కడ బి వాల్యూ నేను అసైన్ చేసింది ఎంత 32 కదా! బి అసైన్ చేసిన తర్వాత మళ్ళీ ఐ వాల్యూ నేను 10 అసైన్ చేశా. కానీ అది తీసుకోవాలి కదా! ఇక్కడ చూడండి -1 ఏదో డేటా తీసుకుంది. సో, అది ఇంకా కన్సిడర్ చేసుకోలేదు. ఓవర్ రైట్ చేసింది. బి వాల్యూ మాత్రమే అపియర్ అవుతుంది. ఎందుకంటే బి డేటాని అసైన్ చేసాం. ఏ అని ఐని ఓవర్ రైట్ చేసేసి బిని మాత్రమే స్టోర్ చేసింది అవుట్‌పుట్‌లో. ఓకే. 2 చూపించట్లేదు. అదే మీరిక్కడ స్ట్రక్చర్ తీసుకున్నారనుకోండి, యూనియన్ తీసేసి స్ట్రక్చర్డ్ అని చెప్పేసి తీసుకుంటే మీకు సేమ్ డేటా టైప్స్ అంటే డిఫరెంట్ డేటా టైప్స్, డిఫరెంట్ ఎలిమెంట్స్ అన్నిటిని స్టోర్ చేస్తుంది. ఓకే. ఇండివిడ్యువల్ ఎలిమెంట్స్ అన్నిటిని యాజ్ ఇట్ ఈస్‌గా దాని మెమరీలో స్టోర్ చేస్తుంది. అది. ఇప్పుడు ఇక్కడ పైనున్న ప్రోగ్రామ్ చూడండి. స్ట్రక్చర్‌లో ఒక స్ట్రక్చర్డ్ ప్యాకెట్ డేటా టైప్ కన్సిడర్ చేసుకుంటున్నాడు. ఓకే. సారీ. హ్మ్. 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 ఆ! మ -1 అనేది అంటే 0కి సంబంధించిన వాల్యూ ఏదైనా స్టోర్ చేసుకుంటుందది. సో, అక్కడ జస్ట్ డిస్‌ప్లే రాసాం కాబట్టి. అదే డిస్‌ప్లే రాయకపోతే ఆ వాల్యూ ఏం స్టోర్ అవుతుందో కూడా మనకు కనిపించదనమాట. అది. ఆ! ఆ! బిట్ అనేది సింగిల్ బిట్ కదా! బిట్ అనేది సింగిల్ బిట్ కాబట్టి మీరు సింగిల్ బిట్ మీరు ప్యాక్డ్ యూనియన్‌లో సేమ్ డేటా టైప్ ఇప్పుడు మీ దగ్గర రూ. 10 ఉంటే నా దగ్గర కూడా రూ. 10 ఉండాలి. ఓకే. సో, మీ దగ్గర రూ. 10 ఉంటే నా దగ్గర రూ. 1 ఉంటే అది అలౌ చేయదు. ఎందుకు అంటే ఫస్ట్ పర్సన్ రూ. 10 హోల్డ్ చేసున్నాడు. మీరు రూ. 1 హోల్డ్ చేసున్నారు. నేను రెండిటిని ప్యాకెట్‌లో ఇద్దరి సైజులు ఒకటే ఉండాలి. అలా అయితేనే అలౌ చేస్తానని జెప్పేసి యూనియన్‌లో మెన్షన్ చేస్తాడు. ఓకే. ఆ! ఏదైనా తీసుకోదు. ఓకే. సో, సేమ్ డేటా టైప్ అనేది మనకి మెన్షన్ అయ్యి ఉండాలి. అది. అర్థమైందా? ఇప్పుడు మీరు బైట్ తీసుకున్నారు. బైట్ డేటా టైప్ ఎంత? 8 బిట్ స్టోరేజ్ కేపబిలిటీ. ఓకేనా? 8 బిట్స్‌ని స్టోర్ చేసుకునే కేపబిలిటీ ఉంటుంది. మీరు ఇంటిజర్ తీసుకున్నారు. ఇంటిజర్ ఎంత? 32 బిట్.
మరి ఎక్కడ క్యాపబిలిటీ ఉంటుంది? ఇద్దరు ఈక్వాలిటీ ఎక్కడుంది? ఈక్వాలిటీ లేదు. ఓకే. సో, అలాంటి వాటిల్ని యూనియన్‌లో అలౌ చేయదు. సేమ్ క్యాపబిలిటీ అనేది మెన్షన్ చేయాలి. ఓకే. తీస్ 4B తీసుకోవచ్చు. నో ప్రాబ్లమ్. మీరు వాల్యూ అసైన్‌మెంట్ ఏదైనా తీసుకోవచ్చు. మీరు 32 బిట్ తీసుకుంటున్నారు. 32 బిట్‌లో మీరు అసైన్ చేసేది 4 అసైన్ చేస్తున్నారనుకో నో ప్రాబ్లమ్. అసైన్‌మెంట్ తీసుకోవచ్చు. కానీ స ఆ! సైజ్ మాత్రం సేమ్ ఉండాలి. అది నేను చెప్పేది. ఓకే. యూనియన్‌లో సైజ్ మాత్రం సేమ్ సైజ్ ఉండాలి. అది మెయింటైన్ చేయాలి. ఓకేనా? స్ట్రక్చర్‌లో చూడండి. స్ట్రక్చర్‌లో ప్యాక్డ్ స్ట్రక్చర్ తీసుకున్నప్పుడు కూడా సేమ్ మీరిక్కడ సేమ్ ఇక్కడ 7 డౌన్ టు 0 తీసుకున్నారు. ఇక్కడ కూడా 7 డౌన్ టు 0 తీసుకున్నారు. ఇక్కడ మళ్ళీ మీరేదైనా మార్చేస్తే అది అలౌ చేయదు. ఇది ప్యాక్డ్ కాబట్టి. అదే అన్‌ప్యాక్డ్ అయితే మీరు ఏవైనా కన్సిడర్ చేసుకోవచ్చు. ఓకే. హ్మ్. 32 32 బిట్టే ఉండాలి. అంతే. ఓకే. సో, ఇక్కడ స్ట్రక్ట్ ప్యాకెట్ తీసుకున్నాను. హ్యాండిల్ ప్యాకెట్ టీ. సో, ప్యాకెట్ టీకి హ్యాండిల్ ఏంటంటే పీకేటీ అని చెప్పేసి మెన్షన్ చేసుకున్నాను. అడ్రెస్ ఏమో ఏఏ, డేటా వచ్చేసరికి 55. డాలర్ డిస్‌ప్లే మీరు ఏం చేస్తారు పీకేటీ అనేది డిస్‌ప్లే చేశారు. లేదు మీరు డాలర్ డిస్‌ప్లే మీరు నార్మల్‌గా ఇలా కూడా రాసుకోవచ్చు. సేమ్ డాలర్ డిస్‌ప్లేని కన్సిడర్ చేసుకొని ఓకే. డాలర్ డిస్‌ప్లే బ్రాకెట్స్ ఓపెన్ సెమికోలన్ అండ్ దెన్ డబుల్ కొటేషన్స్‌లో ఇన్సైడ్ డబుల్ కొటేషన్స్‌లో అడ్రెస్ ఈజ్ ఎంత పర్సెంటైల్ 0h ఓకే. హెక్సాడెసిమల్ కాబట్టి అండ్ దెన్ డేటా ఈజ్ పర్సెంటైల్ 0d ఓకే. పర్సెంటైల్ 0d అండ్ దెన్ కామా pkt డాట్ అడ్రెస్ కామా pkt డాట్ డేటా. ఎందుకు పీకేటీ తీసుకోవాలి? ఈ అడ్రెస్ డేటా అనేది మీరు ప్యాకెట్ దాంట్లో ఉన్నాయి కాబట్టి దాంట్లో ఉన్న డేటాని నేను కాల్ చేయాలంటే హ్యాండిల్ ద్వారానే కాల్ చేయాలి. ఓకే. సో, సేవ్ చేసి రన్ చేసి చూడండి. అవుట్‌పుట్ ఏమొస్తుందో చెక్ చేద్దాం. చూసారా? అడ్రెస్ ఈజ్ 8A తీసుకున్నారు. డేటా ఏమో 85 వచ్చింది. సో, 85ఆ? 55 కదా! ఓకే. నో ప్రాబ్లమ్. ఏదైనా మనకి సేమ్ అడ్రెస్ ఈక్వల్ టు పర్సెంటేజ్ హెచ్ నో ఇష్యూ. సో, ఏదైనా ఓకే. హెక్సాడెసిమల్ 55 ఓకే. హెక్సాడెసిమల్ 55 తీసుకున్నారు. ఓకే. సో, దెన్ మీరు తీసుకున్న డేటా ఏమో హెక్సాడెసిమల్ ఇక్కడేమో డిస్‌ప్లే 55 ప్రింట్ అయిపోతుంది యాక్చువల్‌గా. ఓకే. సో, సేమ్ ఇది స్ట్రక్చర్‌కైతే. సో, డిఫరెంట్ ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ డేటా సేమ్ డిఫరెంట్ డేటాస్‌ని కన్సిడర్ చేసుకుంది. ఓకే. మీరిలా కావాలంటే ప్యాకెట్ పీకేటీ 1 అని చెప్పేసి తీసుకున్నారు కదా! పీకేటీ అని చెప్పేసి తీసుకున్నారు కదా! పీకేటీ 1 పీకేటీ 2 అని చెప్పేసి కూడా మీరు మెన్షన్ చేసుకోవచ్చు. పీకేటీ 2 అని చెప్పేసి తీసుకోవచ్చు. మళ్ళీ ఏం చేస్తారు? ఈ డిస్‌ప్లే‌ని పీకేటీ సపోజ్ పీకేటీ 1 అని చెప్పేసి కూడా తీసుకోవచ్చు మీరు. సేమ్ ఓకే. సో, అప్పుడేం చేస్తారు? సేమ్ ఇదే వాల్యూస్‌ని కాపీ చేయండి. కాపీ చేసి అండ్ దెన్ పేస్ట్ చేసుకొని ఏం చేస్తారు? సో, ఇక్కడ బీబీ ఇవ్వండి. ఓకే. బీబీ అండ్ దెన్ 77 ఇలా హెక్సాడెసిమల్ వాల్యూ ఇచ్చారు. పీకేటీ 1 డాట్ డేటా ఓకే. షిఫ్ట్ కొట్టండి. అండ్ దెన్ pkt1 డాట్ అడ్రెస్ pkt1 డాట్ డేటా అండ్ దెన్ అడ్రెస్ డేటా. సో, ఇలా మీరు ఎన్ని డేటా తీసుకున్నా అవి డిస్‌ప్లే చేస్తుంది. ఓకే. సో, ఇక్కడ అవుట్‌పుట్ మాత్రం మీకు డిఫరెంట్ అవుట్‌పుట్స్ 2 pkt1 డేటా వాల్యూ వస్తది. అండ్ 2కి సంబంధించింది కూడా వస్తుంది. ఓకే. చూసారా? BB77 ప్రింట్ అయింది. ఓకే. ఇప్పుడు దీని డేటాని చేంజ్ చేసి చూద్దాం. ఇది 15 డౌన్ టు 0 తీసుకొని చూస్తాను. ఓకే. ప్యాక్డ్ కదా! సో, ప్యాకెట్‌లో డిఫరెంట్ డేటా తీసుకొని చెక్ చేస్తాను నేను.
సైజ్ అనేది మార్చాను. సో అప్పుడు ఏం జరుగుతుంది? సో ఇక్కడ అలౌ చేసింది. డిస్‌ప్లే చేసింది ప్యాకెట్స్. ఆ! హ్మ్. హ్మ్. సో ఇక్కడ వర్క్ అవుతుంది. బిట్ కాకుండా సమ్ ఇదేంటి ఇంటిజర్ కన్సిడర్ చేసుకున్నాం. ఓకే. అది ఓన్లీ హ్మ్. ఆ! 3 డౌన్ టు 0 తీసుకుంటే మీకు ఒక బిట్ మాత్రమే స్టోర్ అవుతుంది. అంటే ఒకటే స్టోర్ అవుతుంది. మీరు 8 బిట్ అసైన్ చేసినా అప్పర్ బిట్ మాత్రమే అంటే లోయర్ 4 బిట్స్ మాత్రమే స్టోర్ చేసుకుంటుంది. అప్పర్ 4 బిట్స్‌ని స్టోర్ చేసుకోదు. చూసారా? డేటా అనేది 5, 7 మాత్రమే ప్రింట్ అయింది. ఓకే. 4 బిట్ అంటే స్ట్రక్చర్‌తో నో ప్రాబ్లమ్. సో ఇదే యూనియన్ తీసుకున్నారనుకోండి సేమ్ ఇదే లైన్‌ని కాపీ చేసుకొని ఇక్కడ మీరు డేటా విడ్త్ ఎంత తీసుకున్నారిక్కడ? 3 డౌన్ టు 0 కదా! సో, 3 డౌన్ టు 0 అంటే 4 బిట్సే స్టోర్ అవుతుంది. కానీ మీరిక్కడ అసైన్ చేసిన అవుట్‌పుట్ ఎంత అసైన్ చేశారు? 8 బిట్ అసైన్ చేశారు. 8 బిట్ అంటే ఫస్ట్ 4 బిట్స్, లోయర్ 4 బిట్స్ మాత్రమే అవుట్‌పుట్‌లో ప్రింట్ అవుతుంది. ఓకే. లోయర్ 4 బిట్స్ అవుట్‌పుట్‌లో డేటా వాల్యూ 5 అండ్ దెన్ 7 ప్రింట్ అయింది. ఓకే. అదే మీరిక్కడ 8 బిట్ కాకుండా సి మనకిక్కడ డేటా స్టోరేజ్ అనేది ఎలా స్టోర్ అవుతుంది ఇక్కడ మీకు ఆహ్, చూడండి. మీకిక్కడ తీసుకున్న డేటా వచ్చేసరికి 3 డౌన్ టు 0 తీసుకున్నారు. ఓకే. సో, 3 డౌన్ టు 0 ఇది డేటా. ఓకే. సో, కానీ మీరు అసైన్ చేసిన డేటా వాల్యూ ఎంత అసైన్ చేశారు? 8 టిక్ హెక్సాడెసిమల్ 55 అనేది అసైన్ చేశారు. ఓకే. ఇది 8 టిక్ 55 అంటే మీ డేటా కేపబిలిటీ ఎంత అంటే 4 బిట్స్ కేపబిలిటీయే. హ్మ్. ఓకే. సో, ఇక్కడ మీరు ఇచ్చిన డేటా ఏమో 55 ఇచ్చారు. అంటే 1, 0, 1, 0, 1 ఓకే. అలానే 0, 1, 0, 1 ఇది మీ డేటా. అంటే ఈ 4 బిట్స్‌నేమో 5 ఈ 4 బిట్స్ ఏమో 5 కానీ మీ డేటా కేపబిలిటీ స్టోరేజ్ ఎంతిచ్చారు? 4 బిట్ డేటా మాత్రమే ఇచ్చారు. అంటే 3 డౌన్ టు 0 మాత్రమే స్టోర్ చేసుకుంటున్నారు. మరి వాట్ అబౌట్ దిస్ 7 డౌన్ టు 4 7 డౌన్ టు 4 వాల్యూస్ ఏమవుతున్నాయి? ట్రంకేట్ అయిపోతాయి. సో, ట్రంకేట్ అయిపోయి ఓన్లీ 3 డౌన్ టు 0 వాల్యూస్‌లో ఉన్న వాల్యూ ఎంత? 5 కదా! ఆ 5 మాత్రమే అవుట్‌పుట్‌లో ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే. సో, ఇది 0th పొజిషన్, ఫస్ట్ పొజిషన్, సెకండ్, థర్డ్ పొజిషన్. 3 డౌన్ టు 0. మీ బిట్ యొక్క కేపబిలిటీ కూడా 3 డౌన్ టు 0. కానీ మీరు అసైన్ చేసిన వాల్యూ మాత్రం 7 డౌన్ టు 0. అంటే 8 బిట్స్‌ని అసైన్ చేశారు. ఇది ఎల్ఎస్‌బి ఆఫ్ 4 బిట్స్. ఇది ఎంఎస్‌బి ఆఫ్ 4 బిట్స్ కింద కన్సిడర్ చేసుకుంటుంది. ఈ ఎంఎస్‌బి 4 బిట్స్‌ని ఇది ట్రంకేట్ చేసేస్తుంది. సో, ట్రంకేట్ చేసి ఓన్లీ ఎల్ఎస్‌బి ఆఫ్ 4 బిట్స్ డేటా మాత్రమే అవుట్‌పుట్‌లో ప్రొడ్యూస్ చేస్తుంది. ఓకే. ఆ! అది ఓన్లీ మీరిక్కడ 7 డౌన్ అదే మీరు 7 డౌన్ టు 0 తీసుకుంటే ఇక్కడ సేమ్ డేటా అవుట్‌పుట్‌లో వచ్చేస్తుంది. 5 డేటా అనేది వచ్చేస్తుంది. ఎందుకంటే 8 బిట్ ఇచ్చేసారు కదా! 8 బిట్ కేపబిలిటీ ఇచ్చేసారు కాబట్టి 8 బిట్ డేటా అవుట్‌పుట్ అనేది మీకు అవుట్‌పుట్‌లో ప్రొడ్యూస్ అవుతుంది. చూసారా 55, 77 కూడా ప్రింట్ అయింది. 77, 55 అది. స్ట్రక్చర్ కాదు. ఇది స్ట్రక్చర్ కాబట్టి డిఫరెంట్ మెమోరీస్ తీసుకుంది. అడ్రెస్‌కి ఒక వాల్యూ తీసుకుంది. డేటాకి ఒక వాల్యూ తీసుకుంది. సో, అడ్రెస్ అనేది ఒక మెమరీ తీసుకుంది. డేటాకి ఒక మెమరీ తీసుకుంది. మళ్ళీ సెకండ్ అడ్రెస్ ఒక మెమరీ తీసుకుంది. డేటాకి ఇంకొక మెమరీ తీసుకుంది. సేమ్ ఇదే మీరు ఈ టైప్ డెఫ్ ప్యాక్డ్ అని చెప్పేసి తీసేసి యూనియన్ అని చెప్పేసి తీసుకోండి. ఓకే. సో, సేమ్ కాపీ చేసి పేస్ట్ చేయండి. ఇది కామెంట్ చేయండి ఈ లైన్‌ని. ఇది స్ట్రక్చర్ అని తీసేసి యూనియన్ అని చెప్పేసి మెన్షన్ చేస్తే మీరు అక్కడ ఏమవుతుంది యూనియన్ ప్యాక్డ్ అని చెప్పేసి కన్సిడర్ చేసి సేమ్ డిఫరెంట్ డేటా టైప్స్‌ని తీసుకుంటుంది. అవుట్‌పుట్ ప్రింటింగ్ మాత్రం మీకు ఫస్ట్ వాల్యూస్ ఏమున్నాయో చూడండి. ఓకే. ప్యాకెట్ డాట్ డేటా అడ్రెస్ అవుట్‌పుట్ ఏం ప్రింట్ అయింది. అడ్రెస్ కూడా 55 ప్రింట్ అయింది. డేటా కూడా 55 ప్రింట్ అయింది. ఓకే. అడ్రెస్ 77 ప్రింట్ అయింది. డేటా కూడా 77 ప్రింట్ అయింది. అంటే లాస్ట్ అప్డేటెడ్ వాల్యూ 77 కదా!
ఓకే. అది మాత్రమే అవుట్‌పుట్‌లో ప్రింట్ అయిపోయింది. కానీ అడ్రెస్ ఏమైపోయింది బీబీ, ఆ బీబీ కనిపించదు. ఓవర్ రైట్ అయిపోతుంది. ఓకే. సేమ్ ఇక్కడ కూడా ఏంటి, ఇక్కడ ఏ డేటా అడ్రెస్ రాసారు. డేటా వచ్చేసరికేమో 55 రాసారు. కానీ మీకు అవుట్‌పుట్‌లో ఆ లాస్ట్ అప్డేటెడ్‌ది ఏముంది? 55 ఉంది. ఆ 55 మాత్రమే అవుట్‌పుట్‌లో ప్రొడ్యూస్ చేసింది. అడ్రెస్‌లోని సేమ్ 55 ఉంది. డేటాలోను కూడా సేమ్ 55 ఉంది. ఓకే. సో, లేదు ఇప్పుడు ఇప్పుడు, ఇప్పుడు, ఇప్పుడు డిస్‌ప్లే అవ్వదు. ఇందాక చెప్పాను కదా! సో, ఇప్పుడు మీరు బిట్ సైజ్ 15 డౌన్ టు 0 తీసుకుంటే, అడ్రెస్ ఏమో 15 డౌన్ టు 0 తీసుకున్నారు. డేటా ఏమో అడ్రెస్ ఏమో 7 డౌన్ టు 0 తీసుకున్నారు. డేటా ఏమో 15 డౌన్ టు 0 తీసుకున్నారు. చూసారా? ఇందాక అదే స్ట్రక్చర్‌లో అయితే ఎర్రర్ రాలే. ఓకే. అలో చేసింది. కానీ యూనియన్‌లో అయితే అలో చేయదు. ఎందుకంటే నేను చెప్పాను కదా! యూనియన్‌లో ఇద్దరు మెంబర్స్ ఎన్ని మెంబర్స్ తీసుకుంటే అంత మెంబర్స్ ఒకటే డేటా సైజ్ ఉండాలి. ఓకే. సైజ్ అనేది ఒకటే ఉండాలి. ఓకే. మెంబర్స్ అడ్రెస్ అనేది డిఫరెంట్ సైజ్ ఉంది. అలాగే నెక్స్ట్ మెంబర్ డిఫరెంట్ సైజ్ ఉంది. ఇక్కడేమో 16 బిట్ సైజ్ ఉంది. ఇక్కడేమో 8 బిట్ సైజ్ ఉంది. సో, ఈ 16 బిట్, 8 బిట్ కంపాటిబుల్ కాదు. ఓకే. సో, అందుకని యూనియన్ అలో చేయదు. ఓకే. ఆ! ఇప్పుడు 7, ఇస్తే ఎగ్జిక్యూట్ అవుతది. ఈ కోడ్‌ని ఇది కమెంట్ చేసి మీరు సేమ్ డేటా టైప్, సేమ్ సైజ్ తీసుకోండి. సేమ్ సైజ్ తీసుకుంటే ఖచ్చితంగా ఎగ్జిక్యూట్ అవుతుంది. 7 డౌన్ టు 0 తీసుకుంటే సేమ్ ఈక్వల్ నంబర్స్, ఈక్వల్ డేటా సైజ్ కాబట్టి దెన్ డేటా మెంబర్స్ ఈక్వల్ సైజ్‌తో స్టోర్ చేసుకుంటున్నారు. దెన్ అవుట్‌పుట్ ఆ! హ్మ్. హ్మ్. సో దెన్ 55 డేటా వచ్చింది గదా! ఇప్పుడు నేనేం చేస్తున్నాను డేటాని తీసేస్తున్నాను. ఓకే. అండ్ దెన్ ఇక్కడ కూడా డేటాని తీసేస్తున్నాను. ఓకే. కమెంట్ చేసేస్తున్నాను. అప్పుడు అడ్రెస్ వాల్యూని నాకు ప్రింట్ అవుతుంది. అడ్రెస్ వాల్యూ ఏఏ, బీబీ ప్రింట్ అవుతుంది. ఓకే. మరి ఇక్కడ డేటా వాల్యూ ఏం తీసుకుంటుంది? డేటా వాల్యూ నేనేం మెన్షన్ చేయలే. ఓకే. సో, డేటా కూడా సేమ్ అదే అవుట్‌పుట్‌ని స్టోర్ చేస్తుంది. ఎందుకంటే నేను మెన్షన్ చేయకపోయినా ఇక్కడ ప్యాకెట్‌లో డేటా ఉంది. కానీ డిస్‌ప్లేలో హెచ్ ఈక్వల్ టు డేటా వాల్యూ రాసాం కదా! సేమ్ హ్యాండిల్ ద్వారా సో, అందుకని సేమ్ మెమరీని డిస్‌ప్లే చేసింది. మీరు అసైన్ చేయకపోయినా డిస్‌ప్లే చేసింది చూసారా? అదే మీరు అసైన్ చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు నేను అడ్రెస్‌ని కామెంట్ చేసేస్తున్నా. ఓకే. అడ్రెస్‌ని కామెంట్ చేసేస్తున్నా. అండ్ దెన్ ఇక్కడ డేటాను ఉంచుతున్నాను. అడ్రెస్‌ని కామెంట్ చేసేస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ నాకు అవుట్‌పుట్ ఏం ప్రింట్ అవుతుంది? ఏం ప్రాబ్లమ్ లేదు. ఇది చూపించేస్తది అవుట్‌పుట్ ఎర్రర్ చూపిస్తది. ఓకే. ఇక్కడ డేటా పీకేటీ డాట్ అడ్రెస్‌ని కామెంట్ చేసేస్తున్నా. ఓకే. డేటాని ఉంచుతున్నాను. ఓకే. దెన్ సేవ్ చేసి రన్ చేయండి. ఇప్పుడు మళ్ళీ సేమ్ 55 ప్రింట్ అయిపోతాయి. 5577 ప్రింట్ అయిపోతుంది. ఎందుకంటే డేటా ప్లేస్‌లో కూడా పీకేటీ డాట్ డేటా ఏమైంది ఇక్కడ? సింటాక్స్ ఎర్రర్ స్లాష్ ఉంది ఇక్కడ. ఓకే. ఆ! చెప్పండి. ఏంటి డౌట్? సో, పీకేటీ డాట్ డేటా ఈక్వల్ టు 55 కదా! 55 ప్రింట్ అయిపోతుంది. సో, చూసారా? 55 ప్రింట్ అయింది. అది తేడా యూనియన్‌కి, స్ట్రక్చర్‌కి. హ్మ్. హ్మ్. ఆ! అంతే. ఎవరికైనా అంతే కదా! సో, మనమైనా మనకొక డేటా ఉంది. మనం ఉంటున్నాం ఒక ఇంట్లో. సో, మనం డేటా అండ్ దెన్ మనకొక అడ్రెస్. ఓకే. ప్యాకెట్. ప్యాకెట్ అంటే గ్రూప్ ఆఫ్ డేటా అంతే. సో, ప్యాకెట్‌లో గ్రూప్ ఆఫ్ డేటాస్‌ని కన్సిడర్ చేసుకుంటుంది. సేమ్ చూడండి స్ట్రక్చర్ ఇనీషియలైజేషన్. ఇనీషియలైజేషన్ ఏం చేస్తున్నాం మనం? సో, నే P1 ఈక్వల్ టు రామ్, 25 అని చెప్పేసి ఇనీషియలైజ్ చేశాను. ఓకే. ఇనీషియలైజ్ చేసి మీరు డేటాని కన్సిడర్ చేసుకోవచ్చు. సేమ్ స్ట్రక్చర్‌ని ఇనీషియలైజ్ చేశారు కదా! యూనియన్‌ని కూడా ఇనీషియలైజ్ చేయొచ్చు. ఓకే. కానీ యూనియన్‌ని ఇనీషియలైజ్ చేసేటప్పుడు మీరు సేమ్ డేటా టైప్‌ని యూజ్ చేయాలి.
ఓకే. యూనియన్‌కి వచ్చేసరికి ఇప్పుడు చూసారా ఇక్కడ నేమ్ ఈక్వల్ టు రామ్ అని, ఏజ్ ఈక్వల్ టు 25 అని చెప్పేసి ప్రింట్ అయింది. సేమ్ అలానే నెక్స్ట్‌ది ఏం చేసాము, నేమ్ బేస్డ్ స్ట్రక్చర్ అనేది కన్సిడర్ చేసుకున్నాం. ఓకే. నేమ్ బేస్డ్ స్ట్రక్చర్ అంటే ఇది కాపీయింగ్ ద స్ట్రక్చర్. ఓకే. సో, దెన్ నేమ్ బేస్డ్ స్ట్రక్చర్ కన్సిడర్ చేసుకోలేదా? ఓకే. సో, నేమ్ బేస్డ్ స్ట్రక్చర్ ఏం చేసాం, సేమ్ ఇదే. జస్ట్ ఇక్కడ నేమ్‌తో ఎంటర్ చేసాం. అంతే గదా! నేమ్ బేస్డ్ ఇనిషియలైజేషన్ ఎలా చేసామంటే జస్ట్ నేమ్‌తో మనం ఇక్కడ స్ట్రింగ్ నేము, ఏజ్ అని చెప్పేసి తీసుకున్నాం కదా! ఇక్కడ రామ్ అని చెప్పేసి నేమ్ కోలన్ రామ్ అని చెప్పేసి మెన్షన్ చేశాను అంతే. ఓకే. అండ్ దెన్ ఏజ్ ఈక్వల్ టు ఏజ్ కోలన్ 25 అని చెప్పేసి మెన్షన్ చేశాం. ఓకే. ఇక్కడ చూడండి కోడ్‌లో నేను రాసి చూపించాను కదండీ అక్కడ. స్ట్రక్చర్ విత్ టైప్ డెఫ్. ఇదిగోండి చూసారా? ఇది నేమ్ బేస్డ్. నేమ్ బేస్డ్ ఇనిషియలైజేషన్ ఏం చేసాం, సేమ్ అంతే. జస్ట్ నేమ్ కోలన్ రామ్ అని చెప్పేసాను. ఏజ్ 25 అంటే మీకు డిస్‌ప్లేలో ఎలా అయితే కనిపించిందో సేమ్ అదే మీరు అరేలో రాస్తున్నారు అంతే. ఓకేనా? సో, ఇక్కడ స్ట్రక్చర్ ఇనిషియలైజేషన్ చేశారు కదా! ఈ స్ట్రక్చర్ ఇనిషియలైజేషన్ దగ్గర సేమ్ ఇదే కోడ్. జస్ట్ మీరిక్కడ కాపీ చేసుకొని ఈ పీకేటీ ఈక్వల్ టు P1 ఈక్వల్ టు వాల్యూని మెన్షన్ చేశారు కదా! సో, చూడండి. దెన్ ఈ రామ్ అని చెప్పేసి మీరు మెన్షన్ చేశారు కదా! నేమ్ కోలన్. ఓకే. అండ్ దెన్ ఎంటర్ ఏజ్. కామా ఏజ్ కోలన్. ఓకే. సో, ఇలా మనం నేమ్స్ యాస్ ఇట్ ఈజ్ ఇక్కడ మనం ఏం కన్సిడర్ చేసుకున్నాం, నేమ్ సో, ఇక్కడ సేమ్ యాస్ ఇట్ ఈస్‌గా నేమ్ డాట్ కోలన్ అని చెప్పేసి తీసుకున్నాం. ఏజ్ ఈక్వల్ టు 25 అని చెప్పేసి తీసుకున్నాం అంతే. ఓకే. ఈ P1కి సంబంధించింది అంటే రాంగ్ ఇనిషియలైజేషన్ నార్మల్ ఇనిషియలైజ్ చేశాను కదా! దాన్ని కామెంట్ చేసేస్తున్నాను. కామెంట్ చేసి రన్ చేసి చూడండి. సేమ్. ఆ! అవుట్‌పుట్‌లో మనకి నేమ్ ఇష్టం అని చెప్పేసి నేమ్ అది మనం ఇవ్వకపోయినా వస్తుంది చూసారా ఇక్కడ అంటే ఈ డిస్‌ప్లే అవుట్‌పుట్ చూడండి. నేమ్ కోలన్ రామ్ అని చెప్పేసి వచ్చింది. ఏజ్ కోలన్ 25 అని వచ్చింది. సేమ్ అదే ఇక్కడ మళ్ళీ మనం ఏం చేస్తున్నాము, ఇది కామెంట్ చేసేయండి. ఇది నేమ్ వితౌట్ నేమ్డ్. ఇది జస్ట్ ఇనిషియలైజేషన్ చేశాను. ఇక్కడ నేమ్ ఏదైతే ఉందో అది యాస్ ఇట్ ఈస్‌గా అవుట్‌పుట్‌లో ప్రింట్ అవుతుంది. నేమ్ ఈక్వల్ టు రామ్ అని చెప్పేసి ఏజ్ ఈక్వల్ టు 25 అని. ఓకే. ఆ! మీరు ఎందుకిక్కడ కన్సిడర్ చేసుకుంటుందంటే మనం స్ట్రింగ్ నేమ్ తీసుకున్నాం కదా! ఆ నేమ్ వాల్యూని ప్రింట్ చేస్తుంది. అదే నేమ్ అనే స్ట్రింగ్‌ని అవుట్‌పుట్‌లో ప్రింట్ చేస్తుంది. సో, ఓకే. నేమ్ రాము, ఏజ్ 25 అరేలో ప్రింట్ అయింది. సేమ్ అలానే ఇక్కడ కూడా ఇది కామెంట్ చేసి దీన్ని అన్‌కామెంట్ చేస్తే అవుట్‌పుట్‌లో ఎలా అయితే ప్రింట్ అవుతుందో అలానే నేను ఇన్‌పుట్‌లో కూడా కన్సిడర్ చేసుకున్నాను అంతే తేడా. ఏం లేదు డిఫరెన్స్. ఓకే. నేమ్ కోలన్ రాము, ఏజ్ కోలన్ 25 ఇది నేమ్ బేస్డ్ ఇనిషియలైజేషన్. ఇది వితౌట్ నేమ్ బేస్డ్ ఇనిషియలైజేషన్. ఓకే. అర్థమైందా? యూజ్ చేసుకోవచ్చు. నేమ్ బేస్డ్ యూజ్ చేసుకోవడం వల్ల యూసేజ్ ఏంటి అంటే మీరు ఎవరిని పాయింట్ ఔట్ చేస్తున్నారనేది ఈజీగా మీరు ఐడెంటిఫై చేస్తారు. ఓకే. అది. స్ట్రక్చర్స్ అనేవి మీరు గ్రూప్ ఆఫ్ డేటా టైప్స్ ఎక్కడైతే కావాలో అలాంటి కేసెస్‌లో స్ట్రక్చర్‌ని యూజ్ చేసుకుంటారు. అంటే నేను ఒక ప్యాకెట్ ఆఫ్ డేటాను కన్సిడర్ చేసుకోవాలి. అంటే ఒక పర్సన్ యొక్క అంటే ఒక ఫ్రేమ్ యొక్క డేటాని, ఆ డేటాలో ఎంత డేటా ఎళ్తుందనేది ఒక ఒక డిఫరెంట్ నంబర్స్‌ని మెన్షన్ చేయాలి. ఇప్పుడు మీరు మిపీలోనే ఉంది. ప్యాకెట్ ఫార్మాట్ తీసుకుంటున్నాం మనం. ఆ ప్యాకెట్ ఫార్మాట్ అనేది దేని పర్పస్ కోసం తీసుకుంటున్నారు? డిఫరెంట్ డేటా టైప్స్ అన్నిటిని కలిపి ఒక ప్యాకెట్‌లో తీసుకుంటున్నారు కదా! అంటే ఆర్‌జీబీ డేటాను ఒక డేటా టైపు, అండ్ దెన్ సీఆర్‌సీని మెన్షన్ చేయడానికి ఒక డేటా టైపు. అలాంటివన్నిటిని మనం మెయింటైన్ చేయాలంటే స్ట్రక్చర్ అనేది యూజ్ చేసుకుంటారు.
అర్థం యూజ్ చేసుకోవచ్చు. ఎక్కడైనా మీకు కోడ్‌లో ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నామంటే మనం మీ టెస్ట్ బెంచ్‌లో ఏదో ఒక ప్లేస్‌లో ఈ స్ట్రక్చర్ అనేది వాడతాడు. లేదంటే టైప్ డెఫ్ అనేది యూజ్ చేస్తాడు. లేదంటే యూనియన్ అనేది యూజ్ చేస్తారు. సో, ఈ డేటా టైప్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ ఎక్కడో ఏదో ఒక ప్లేస్‌లో యూజ్ చేస్తూనే ఉంటారనమాట. సో, అందుకని మనం ఇవన్నీ నేర్చుకుంటున్నాం. ఓకే. అంటే టెస్ట్ బెంచ్ రాసిన చోట మనకి ప్రాబ్లమ్ లేకుండా అర్థం చేసుకోవడం కోసం చేస్తున్నామనమాట. అలానే స్ట్రింగ్‌ని కాపీ చేయొచ్చు. ఒక స్ట్రింగ్‌ని ఇంకో స్ట్రింగ్‌లో కాపీ చేయొచ్చు. నార్మల్ కాపీ మెథడ్‌ని యూజ్ చేయొచ్చు. అంటే E1 E2 అని చెప్పేసి మనం మెన్షన్ చేస్తే కాపీ అవుతుంది. అంటే ఇప్పుడు E1 డాట్ నేమ్ LX తీసుకున్నాను. E2 డాట్ సాలరీ E1 డాట్ సాలరీ 100,000 తీసుకున్నాను. జస్ట్ మాడ్యూల్ నేమ్, టైప్ డెఫ్, స్ట్రక్చర్, స్ట్రింగ్ నేమ్, ఇంట్ సాలరీ అండ్ దెన్ ఎంప్లాయీ హ్యాండిల్ టీ చెప్పేసి తీసుకున్నాను. ఎంప్లాయీ హ్యాండిల్ టీకి E1, E2 అని చెప్పేసి మెన్షన్ చేసుకున్నా. E1 డాట్ నేమ్ LX, E2 డాట్ సాలరీ 1000 అని చెప్పేసి తీసుకున్నాను. కావాలి అంటే మీరు E1కి సంబంధించినవి తీసుకున్నారు కదా! E2కి సంబంధించిన డేటాస్‌ని కూడా మీరు అసైన్ చేసుకోవచ్చు. ఓకే. సో, E2 డాట్ నేమ్ అండ్ దెన్ E2 డాట్ సాలరీ అండ్ దెన్ LX కాకుండా సమ్ ఏదో ఒక నేమ్ బాబా. ఓకే. సో, వాడి సాలరీ వచ్చేసరికి 10,000 1,00,000. ఓకే. సో, 10,000 తీసుకున్నాను. అండ్ దెన్ E1 E2 అని చెప్పేసి మెన్షన్ చేశాను. డాలర్ డిస్‌ప్లే E2 అని చెప్పేసి తీసుకున్నా. ఓకే. సో, E2 వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అంటే E1 అనేది E2కి అసైన్ చేశాను కదా! ఇప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. ఓకే. అవుట్‌పుట్‌లో మీకు E1కి సంబంధించిన అవుట్‌పుట్ వస్తుందా? E2కి సంబంధించింది వస్తుందా? ఎందుకంటే కాపీ చేసాం కదా! E2 అనే దాన్ని కాపీ చేసాం. చూసారా? E1కి సంబంధించిన అవుట్‌పుట్ మాత్రమే ప్రెజెంట్ అయింది. ఎందుకు అంటే E1 వాల్యూని ఎవరి దాంట్లో కాపీ చేసాం? E2లో కాపీ చేసాం. ఓకే. అదే మీరు ఇక్కడ డిస్‌ప్లే E2కి రాసారు కదా! E1కి రాసినా నో ప్రాబ్లమ్. E1కి రాసినా మీకు సేమ్ వాల్యూస్‌ని అవుట్‌పుట్‌లో ప్రింట్ చేస్తుంది. అందుకని ఇంక E2కి మనం మెన్షన్ చేయలేదు. సో, లేదు E2 డాట్ E1 అని చెప్పేసి రాసారు. E2 E1 అని చెప్పేసి రాసారు. ఓకే. LX వాల్యూస్ వచ్చినాయి. మార్చి చూపించండి. ఏం చేస్తారు? E2 E1 అని చెప్పేసి రాసారు కదా! E1 E2 అని రాయండి. ఓకే. E1 E2 అని చెప్పేసి మెన్షన్ చేసుకోండి. హ్యాండిల్స్‌ని రివర్స్ చేస్తున్నాను నేను. ఏదైనా కాపీ మెథడే కదా! అప్పుడు E2 వాల్యూని E1కి అసైన్ చేస్తా. ఓకే. అంటే E2 నేమ్స్ నాకు కనిపించాలి. అంటే బాబా అండ్ దెన్ 10,000 సాలరీ వాల్యూ కనిపించాలి నాకు డిస్‌ప్లే. చూసారా? E2ని E1కి అసైన్ చేయడం వల్ల సో, E2 నేమ్ ఏదైతే ఉందో అది E1 వాల్యూని ఓవర్‌రైట్ చేస్తుంది. ఓవర్‌రైట్ చేసి సో, బాబా అండ్ సాలరీ అవుట్‌పుట్ అనేది కనిపించింది నాకు అవుట్‌పుట్‌లో. అర్థమైందా? ఈవెన్ మీరు డిస్‌ప్లే E1 కాకుండా E2 కాకుండా E1ని డిస్‌ప్లే చేసినా E1 కాకుండా E2ని డిస్‌ప్లే చేసినా మీకు అవుట్‌పుట్ సేమ్ అదే వస్తుందన్నమాట. బాబా స్ట్రక్చర్‌లోనే కాపీ స్టేట్‌మెంట్‌ని యూజ్ చేసుకుంటున్నాను నేను. ఓకే. అది. సో, చేయొచ్చు. యూనియన్ కూడా మీరు తీసుకోవచ్చు. సో, సేమ్ డేటా టైప్స్‌ని కన్సిడర్ చేసుకొని చేయొచ్చు. ఓకే. సో, ప్యాక్డ్ కన్సిడర్ చేసుకొని దాన్ని బట్టి మీరు వాల్యూస్‌ని అసైన్ చేసుకోవచ్చు. సేమ్ టైప్ డెఫ్ స్ట్రక్ట్ తీసుకున్నాను. నేమ్, సాలరీ, ఐడీ డిఫరెంట్ వాల్యూస్ తీసుకున్నాను. అండ్ ఎంప్లాయీ 1, ఎంప్లాయీ 2 తీసుకున్నా. సో, దెన్ వాళ్ళందరిని వాల్యూస్‌ని డిస్‌ప్లే చేస్తున్నాను. సో, ఎంప్లాయీ 1కి రిలేటెడ్, ఎంప్లాయీ 2కి రిలేటెడ్ డేటాని డిస్‌ప్లే చేస్తున్నాను. ఓకే. సేమ్ ప్యాక్డ్ అనేది ఇప్పుడు స్ట్రక్చర్‌లో ఇది అన్‌ప్యాక్డ్ స్ట్రక్చర్ ఇది. స్ట్రింగ్ వాడాను, ఇంటిజర్ వాడాను, ఐడీ వాడాను. సో, ప్యాక్డ్‌కొచ్చేసరికి మీరు చూసారా సేమ్ డేటా టైప్ యూజ్ చేసాడు ఇక్కడ. ఓకే. సో, ప్యాక్డ్ చూడండి. ప్యాక్డ్ తీసుకున్నారు కదా! మాడ్యూల్ టైప్ డెఫ్ స్ట్రక్ట్ ప్యాక్డ్ తీసుకున్నారు. ఇక్కడ ప్యాక్డ్‌లో ఏం చేశారు? సేమ్ డేటా టైప్ వాడారు.
బిట్ అయితే బిట్టే వాడారు. సో, మనం ప్యాకెడ్‌లో సేమ్ డేటా టైప్ వాడాలి. సేమ్ సైజ్ వాడాలి. కానీ ఇప్పుడు ఇది అన్‌ప్యాక్డ్ గదా! ఈ అన్‌ప్యాక్డ్‌లో నేమ్ అనేది ఒక డేటా టైపు, ఒక స్ట్రింగ్ డేటా టైపు, ఇంటిజర్ అనేది సాలరీ ఒక డేటా టైపు, ఇంట్ ఐడీ అనేది ఇంకొక డేటా టైపు. ఈ 3 డేటా టైప్స్ డిఫరెంట్ సైజులు అసైన్ అయ్యి ఉన్నాయి. సో, డిఫరెంట్ సైజులు ఉన్నాయి. హ్మ్. హ్మ్. అన్‌ప్యాక్డ్ అనేది. అది. ఓకే. ఇవన్నీ అన్‌ప్యాక్డ్. ఓకే. సో, దీన్ని రన్ చేసి చూడండి. ఇక్కడ మీకేమవుతుంది అలెక్స్ అండ్ జాన్ సాలరీస్ ఇండివిడ్యుయల్‌గా ప్రింట్ అవుతాయి. ఓకే. సేమ్. చూసారా? అలెక్స్ సాలరీస్ విడిగా వచ్చినియి. జాన్ సాలరీస్ విడిగా వచ్చినియి. స్ట్రక్చర్ కాబట్టి. ఓకే. సో, సేమ్ అంతే. ఇది కూడా అంతే. సో, స్ట్రక్ట్ నేమ్ వాల్యూస్‌ని ప్రింట్ చేస్తున్నాము. అండ్ దెన్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్స్‌ని ఇండివిడ్యుయల్‌గా ప్రింట్ చేస్తున్నాను. అంతే తేడా. అంతకు మించి ఏం లేదు. సేమ్ అలానే అరేస్‌ని కూడా కన్సిడర్ చేసుకోవచ్చు. మీరు స్ట్రింగ్స్‌లో స్ట్రక్చర్‌లో అరేస్ ఆఫ్ డేటా టైప్‌ని అరే డేటా టైప్స్‌ని కూడా కన్సిడర్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఈ1, ఈ2 అని చెప్పేసి కన్సిడర్ చేసుకున్నారు కదా! అలా ఈ1, ఈ2ని కన్సిడర్ చేసుకున్నప్పుడు కాకుండా మీరు అరే కన్సిడర్ చేసుకుంటే సో, ఎంతమందినైనా మనం అక్కడే మెన్షన్ చేసుకోవచ్చు. ఓకే. అరే ఆఫ్ స్ట్రక్చర్స్ ఇన్ అరే ఆర్ అరే ఆఫ్ స్ట్రక్చర్స్. సో, ఇక్కడ ఏం చేశాడు స్టూడెంట్ హ్యాండిల్‌కి ఎస్ ఆఫ్ 3 అంటే 3 స్టూడెంట్స్‌ని నేను అసైన్ చేసుకోవచ్చు. S1 0, S2 అండ్ దెన్ ఇక్కడ S2ని కూడా నేను వాల్యూని యాడ్ చేసుకోవచ్చు. S ఆఫ్ 2 ఈక్వల్ టు S ఆఫ్ 2 డేటా అండ్ దెన్ S ఆఫ్ 2 ఆఫ్ మార్క్స్. ఓకే. ఇక్కడ జాన్ బదులు బాబ్ పెడదాం. ఓకే. సో, బాబ్ వాటి మార్క్స్ వచ్చేసరికి 99. ఓకే. ఏవో ఒకటి డిస్‌ప్లే చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఈ వాల్యూస్ కూడా S2 వాల్యూస్ కూడా ప్రింట్ అవుతాయి. ఓకే. సో, ప్రీవియస్‌గా మనం ఏం చేసాం ఎంప్లాయీ 1, ఎంప్లాయీ 2, ఎంప్లాయీ 3 అని చెప్పేసి తీసుకున్నాం. ఇప్పుడు అలా కాకుండా ఎస్ ఆఫ్ 3 అని చెప్పేసి డైరెక్ట్‌గా తీసుకున్నాను. అండ్ దెన్ ఈచ్ అండ్ ఎవ్రీ వాల్యూస్‌ని అవుట్‌పుట్‌లో ప్రింట్ చేసుకుంటున్నాను. మీరు కావాలంటే ఎస్ ఆఫ్ 5 కూడా తీసుకోవచ్చు. ఎస్ ఆఫ్ 10 కూడా తీసుకోవచ్చు. ఎంతమంది కావాలంటే అంతమందిని మీరు ప్రింట్ చేసుకోవచ్చు. ఓకే. ఎస్ ఆఫ్ 10 తీసుకున్నా. 3 మెంబర్స్‌ని నేను అసైన్ చేసుకున్నాను. మిగతా 7 మెంబర్స్‌కి అసైన్ చేయలేదు. కావాలంటే ఫ్యూచర్‌లో అసైన్ చేసుకోవచ్చు. అర్థమైందా? చూసారా? 3 మెంబర్స్‌ని అసైన్ చేసుకున్నాను. రిమైనింగ్ మెంబర్స్‌కి అసైన్ చేయలేదు కాబట్టి వాల్యూస్ సేమ్ ప్రింట్ అయిపోయినాయి. అది జీరోస్ ప్రింట్ అయినాయి. కావాలంటే ఇది కాపీ చేసుకొని మీరు సేమ్ వాల్యూస్‌ని ప్రింట్ చేసుకోవచ్చు. ఓకే. అంటే సో, ఇక్కడ 10 ఇది 10 కదా! సో, 10 కాబట్టి మీరు 1, 2, 3 మళ్ళీ సేమ్. సో, ఇది 3కి సంబంధించి ఓకే. ఇది 3 అండ్ దెన్ 4 ఇక్కడ 4 ఓకే. 5 సో, ఇదొకటి 5 అండ్ దెన్ 6 ఇక్కడ కూడా 6 ఓకే. 7 అండ్ దెన్ 7, 8 ఓకే. ఇలా మీరు చేంజ్ చేసుకొని వాల్యూస్‌ని అసైన్ చేసుకోవచ్చు. 8 సేవ్ చేసి రన్ చేయండి. అండ్ ఆ! ఏమి లేకపోతే జీరోస్ ప్రింట్ అయిపోతుంది. అదే మీరు వాల్యూస్‌ని మెన్షన్ చేస్తే ఆ పర్టిక్యులర్ వాల్యూస్ అవుట్‌పుట్‌లో ప్రింట్ అవుతాయి. చూసారా 9 వాల్యూస్ ప్రింట్ అయినాయి. అండ్ దెన్ 10థ్ వాల్యూ 0 ప్రింట్ అయింది. ఓకే. సో, మీ అరే సైజ్ ఎంత వరకు ఇచ్చారో అన్ని వాల్యూస్ వరకు మీరు మెన్షన్ చేసుకోవచ్చు. జస్ట్ సింపుల్ ఎస్ ఆఫ్ 3, ఎస్ ఆఫ్ 2, ఎస్ ఆఫ్ 5, ఎస్ ఆఫ్ 6 అలా మెన్షన్ చేసుకుంటే సరిపోతుంది. అది అరేస్ ఇన్ స్ట్రక్చర్స్ ఇన్ అరేస్ ఓకే. ఆర్ స్ట్రక్చర్స్ ఆఫ్ అరేస్. కాపీ మెథడ్ అప్లై చేయొచ్చు. అరేస్‌ని అప్లై చేయొచ్చు. యూనియన్స్ గురించి తెలిసిందే కదా! యూనియన్ సేమ్ మెమరీని ఆక్యుపై చేస్తుంది ఇక్కడ. సో, సేమ్ మెమరీ ఆక్యుపై చేయడం అంటే సేమ్ యూనియన్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. దీన్ని రన్ చేస్తే మీరు ఎన్ని డేటాస్ తీసుకున్నా అన్ని డేటాస్‌కి సేమ్ మెమరీ అనేది స్టోర్ అవుతూ ఉంటుంది. అది. అర్థమైందా? ఆ! యూనియన్ కాబట్టి. స్ట్రక్చర్ అయితే చూసారా ఐకి సంబంధించిన వాల్యూ ఫస్ట్ స్టోర్ అయింది. ఆఫ్టర్ అసైనింగ్ బి ఈ ఐ వాల్యూని డామినేట్ చేసి అండ్ దెన్ ఓవర్ రైట్ చేసి బి వాల్యూని స్టోర్ చేసుకుంది. ఓకే.
అదే ఈ స్ట్రక్చర్ అయితే అలా కాదు. -1 ఏదైనా తీసుకోవచ్చు వాల్యూ. ఇక్కడ డిస్‌ప్లే చేశాం కదా! ఇక్కడ అసైన్ చేయలేదు నేను వాల్యూని ఇక్కడ. ఓన్లీ బికి మాత్రమే అసైన్ చేశాను. ఇక్కడ ఎందుకు బి వాల్యూ 0 వచ్చింది? సో, బి వాల్యూని నేనేమి అసైన్ చేయలేదు. ఇప్పుడు డిస్‌ప్లే తీసేసా అవుట్‌పుట్. ఓన్లీ ఐ వాల్యూ మాత్రమే ప్రింట్ అవుతుంది ఫస్ట్. తర్వాత బిని అసైన్ చేసినప్పుడు ఐని ఓవర్‌రైట్ చేసి బి వాల్యూ ప్రింట్ అవుతుంది. చూసారా? i = 10 వచ్చింది. అండ్ i = 10 ఓవర్‌రైట్ చేసి బి వాల్యూ ప్రింట్ అయింది. ఓకే. నెగెటివ్ వాల్యూస్ మనం ఏమి అసైన్ చేయకపోతే ఇంటిజర్ వాల్యూస్ ఏదైనా కన్సిడర్ చేసుకోవచ్చు. డిపెండ్స్ అపాన్ ద సిమ్యులేటర్. సిమ్యులేటర్ అనేది డిఫరెంట్ వాల్యూస్‌ని ఆ! ఆ! మనకి యాక్చువల్‌గా చెప్పాలి అంటే ఇలా డేటా అనేది ఆల్రెడీ ముందు మనం అసైన్ చేసాం 10 అనేది. ఇది కూడా అసైన్ చేయకపోతే మనం డేటా అనేది ఏ డేటా టైప్ తీసుకున్నాము? బిట్ డేటా టైప్ సారీ డేటా డాట్ ఐ అని చెప్పేసి ఐ అనేది ఇంటిజర్ తీసుకున్నాం కదా! ఇంటిజర్‌కి డిఫాల్ట్ వాల్యూ 0 వస్తుందన్నమాట. హ్మ్. సో, ఇప్పుడు మీరు ఈ డేటాను కూడా అసైన్ చేయకపోతే ఇక్కడ మనకి అవుట్‌పుట్ వాల్యూ ఏమవుతుంది? 0 ప్రింట్ అవ్వాలి. ఓకే. సో, ఇక్కడ ఇది, ఇది కూడా కామెంట్ చేసేద్దాం. డిస్‌ప్లే చేయొద్దు. ఓన్లీ ఆ! చెప్పా కదా! అది సిమ్యులేటర్ ఎలా అయినా తీసుకోవచ్చు. అంటే ఫస్ట్ వాల్యూ నేను 10 అసైన్ చేశాను. ఇప్పుడు చూసారా? ఏం అసైన్ చేయలేదు. డిఫాల్ట్ వాల్యూ ఎంత? 0 అసైన్ అయింది. ఓకే. ఇప్పుడు నేను డేటాని అసైన్ చేశాను. సో, i = 10 అసైన్ చేశాను. 10 అసైన్ చేసినప్పుడు నాకు 10 అవుట్‌పుట్ ప్రెజెంట్ అవుతుంది. ఓకే. ఇప్పుడు మీరు 10 అసైన్ చేశారు. కానీ ఇక్కడ డిస్‌ప్లే చేసినప్పుడు అది ఏం తీసుకోవాలో దానికి అర్థం కాదు. ఓకే. ఇక్కడ చూడండి. ఇక్కడ డిస్‌ప్లే డేటా డాట్ బి ఎఫ్ఎఫ్ఎఫ్ఎస్ అని చేశారు. ఓకే. సో, బిని అసైన్ చేసినప్పుడు బి వాల్యూ స్టోర్ అవుతుంది. మరి వాట్ అబౌట్ ద ఐ వాల్యూ? ఐ వాల్యూ అనేది ఏదో అన్‌నోన్ వాల్యూ స్టోర్ అవుతుంది. అందుకని -1 వస్తుంది. చూసారా? అది. హ్మ్. క్లియరా? క్లియరా? యూనియన్‌కి, స్ట్రక్చర్‌కి డిఫరెన్సెస్. హ్మ్. హ్మ్.